ఇది 3-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్. మెయిన్ ఇది చేయడానికి కారణం ఏంటి అంటే మాకు ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో నుంచి పిల్లలు లోపలికి నడుచుకు రావాలి. మాకు లోకల్ క్యాంపస్ వైడ్ క్యాంపస్ ఉంటుంది కాబట్టి క్యాంపస్లో ఏమన్నా పిల్లలు తిరగాలన్నా లేదంటే ఫ్యాకల్టీ తిరగాలన్నా ఎవరైనా తిరగాలన్నా లేదు ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఈ వెహికల్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ వెహికల్ ఒక 1000 కేజీల దాకా బరువుని మోయగలదు. ఇది వచ్చేటప్పటికి దీంట్లో మేము మెయిన్గా ఒక 3 కిలోవాట్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ని వాడాము. దాంతోపాటు ఒక 100 AH బ్యాటరీ వాడాము. ఒకసారి కనుక మేము బ్యాటరీ ఛార్జ్ చేస్తే మనం కనుక 30 to 40 కిలోమీటర్స్ స్పీడ్లో కనుక వెళ్తే ఇది దగ్గర ఒక 100 km దాకా కూడా ఒక్కసారి బ్యాటరీ చేంజ్ చేసి తిరగచ్చు. బ్యాటరీ యొక్క పారామీటర్స్ని ఐడెంటిఫై చేయడం కూడా దాంతో ఒక యాప్తో ఇంటిగ్రేట్ చేసుకుని బ్యాటరీని కూడా పెర్ఫార్మెన్స్ని చూసుకోవడానికి మనకి అవకాశం ఉంది. మొబైల్లో మనం యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లోంచి మనం బ్యాటరీ ఎలా ఉంది, బ్యాటరీ స్టేట్ ఎలా ఉంది, బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలా లేదు ఎంతవరకు వస్తుంది అది కూడా మనకి తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఏంటంటే మనం ఎంత దూరం ప్రయాణించవచ్చు ఏంటి అన్నది కూడా ఈ వెహికల్ అంటే మన ఆ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. స్పీడ్ ఎంత కూడా మనం వెళ్ళడానికి స్పీడోమీటర్ కూడా మనం దాంట్లో ఇన్కార్పొరేట్ చేస్తాము. అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ చేసేటప్పటికి 6 కూర్చునేటట్టుగా మనం దీన్ని డిజైన్ చేస్తాం. అలాగే ఈ వెనక సీట్ ఏదైతే ఉందో దాన్ని కనుక మనం తీసేస్తే లగేజ్ క్యారీ చేయడానికి మనం దాన్ని వాడుకోవచ్చు. పేటెంట్ అప్లై చేస్తాము. అలాగే దీన్ని మార్కెట్కి కూడా చేయాలని ప్రయత్నిస్తున్నాము. దీని మొత్తం మాకు ఇది తయారు చేయడానికి 2 లక్షల దాకా ఖర్చు అయింది మాకు. అంటే బయట మార్కెట్లో ఏదైతే వెహికల్స్ అంటే ఆటోలు అవి కొనుక్కుంటున్నాం అవి మోర్ దాన్ 3 to 4 lakhs ఉంటాయి కాబట్టి ఇది ఎకనామికల్గా అవైలబిలిటీలోకి వస్తుంది. అలాగే పొల్యూషన్ ఉండదు కాబట్టి జనాలు దీనికి వెళ్తే క్లైమాటిక్గా మనం మేలు చేసినట్లు అవుతాం. ఈవీ ప్రజెంట్ ఇప్పుడు కరెంట్ ట్రెండ్లో అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్తో పొల్యూషన్ ఉండదు మెయిన్, ప్లస్ అందరికీ ఈజీగా యాక్సెస్తో ఛార్జ్ చేసుకుని ఎంత డిస్టెన్స్ కావాలంటే అంత ట్రావెల్ చేసుకోవచ్చు. సో ఆ పాయింట్లో మాకు ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కోసమని ఐడియా వచ్చి మేము ఓన్గా ఒక 3-వీలర్ ఈవీని డిజైన్ చేసుకుందామని మొత్తం స్ట్రక్చర్ నుంచి వెహికల్స్, వీల్స్, మోటార్స్ మొత్తం అంతా మేమే డిజైన్ చేసుకుని దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ మొత్తం కంప్లీట్ అవడానికి మాకు మొత్తం మా సిద్ధార్థ అకాడమీ టోటల్ ఫండింగ్ అంతా ఇచ్చారు. సో వాళ్ళ సపోర్ట్తో మొత్తం మేము దీన్ని కావాల్సినంత వర్క్ని మేము చూసుకుని మెకానికల్ వర్క్ నుంచి ఎలక్ట్రికల్ వర్క్ వరకు టోటల్గా మొత్తం మేము హ్యాండిల్ చేసి కంప్లీట్గా మోడల్ని డిజైన్ చేయటం అయింది. సో మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మొత్తం మా ఫ్యాకల్టీ ఇన్వాల్వ్ అయ్యి సో దీన్ని కంప్లీట్గా ట్రాన్స్పోర్టేషన్ కోసం బయటకు తీసుకురావటం జరిగింది. సో దీంతో ఏమవుతుందంటే మాకు లోకల్గా ట్రాన్స్పోర్టేషన్కి అండ్ చిన్న ఏమన్నా దగ్గరలో వెళ్ళి ఏమన్నా ఐటమ్స్ తీసుకురావాలన్నా కానీ వాటర్ బాటిల్స్ కానీ వాటర్ క్యాన్స్ కానీ అలాంటివి సో ఈ టైప్లో మాకు ఈజీగా దీన్ని యాక్సెస్ చేసుకుంటా కన్వీనియంట్గా ఉంటుంది. సో దాంతో ఏమవుతుందంటే స్టూడెంట్స్కి కూడా మోటివేషన్గా ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంపార్టెన్స్, దాన్ని ఎలా చేయొచ్చు, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని బయట సొసైటీకి కూడా దాని ఇంపార్టెన్స్ తెలియటం కోసం ఇది స్టూడెంట్స్కి కూడా మంచి యూసేజ్ అవుతుంది. వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేయాలంటే మేము మెయిన్గా మేము చేసి చూపిస్తే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫ్యూచర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కాబట్టి సో వాళ్ళకి ఇది బాగా సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకుని అండ్ ప్రజెంట్ సొసైటీని కూడా ఇన్వాల్వ్ చేయడానికి యూజ్ అవుతుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సో మా వంతుగా మేము ఈవీని డిజైన్ చేసి పొల్యూషన్ లెస్గా ఎలా చేయొచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే పాయింట్తో బయట తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మన ఇంట్లో చాలా వరకు పాత సైకిల్స్ అవి పక్కన పడేసి ఉంటారు. కానీ ఏంటంటే వాటిని మనము ఈవీ సైకిల్గా ఈజీగా కన్వర్ట్ చేసుకొని దాన్ని మనము రీయూజ్ చేసుకోవచ్చు. సో ఈవీ సైకిల్ కింద కన్వర్ట్ చేయాలంటే మనకు ఒక బ్యాటరీ, తర్వాత మోటారు, ఛార్జింగ్ సర్క్యూట్లు అవసరం అవుతాయి. ఇప్పుడు ఈ మూడిటిని తీసుకొని పాత సైకిల్ని కూడా మనము ఈవీ వెహికల్గా కన్వర్ట్ చేయొచ్చండి. సో ఇక్కడ మేము యూజ్ చేసినటువంటి మోటార్ వచ్చేసి హబ్ మోటారు, తర్వాత ఒక ఛార్జ్ కంట్రోలర్ తీసుకున్నాము, తర్వాత బ్యాటరీ ఒకటి తీసుకొని ఒక సర్క్యూట్ లాగా దీన్ని ఫామ్ చేసి
దీన్ని ఈవీ వెహికల్గా కన్వర్ట్ చేస్తామండి. దీనికి మనకు ఒక 20,000 దాకా ఖర్చు అవుతుందండి. ఇప్పుడు ఉండేటువంటి ప్రజెంట్ బయట ఉండేటువంటి ఈవీ వెహికల్స్ చూసుకుంటే మనకు చాలా కాస్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఓన్గా మనమే డిజైన్ చేసుకుంటున్నాం కాబట్టి కాస్ట్ కూడా మనము విత్ ఇన్ ద మినిమం మనం అనుకున్న ప్రైస్లోనే మనకు ఈవీ వెహికల్ని తయారు చేసుకోవచ్చు. పర్యావరణానికి మేలు కలిగేలాగా తక్కువ ఖర్చుతో సమాజానికి మోడల్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ 2 వీలర్ కానీ అలాగే 3 వీలర్ కానీ అలాగే సైకిల్ని 2 వీలర్గా మార్చడం కానీ మేము చేయించాం. ఫైనల్లీ వి గాట్ సక్సెస్ ఇన్ ఇట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫీచర్లో మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్సే మనకి రోడ్డు మీద కనబడిపోతున్నాయి. ఆ డైరెక్షన్లో మా స్టూడెంట్స్కి ఒక సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసాం. ఆ సబ్జెక్ట్లో ఎక్స్పెరిమెంట్స్ చేసేలాగా మేము ఈ డిజైన్స్ తయారు చేసాం. భవిష్యత్తులో ఇంకా ఏ విధమైన బండిని తీసుకొచ్చినా సరే మేము మాడిఫై చేసి ఎలక్ట్రిక్ వెహికల్గా మార్చగలుగుతాం. మా స్టూడెంట్స్ కూడా ఆ దిశగా వాళ్ళు ట్రైన్ చేస్తున్నాం. మేము ఒక పాత 2 వీలర్ వెహికల్ని తీసుకుని దాన్ని ఈవీ వెహికల్గా కన్వర్ట్ చేశాము. మేము ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే పాత వెహికల్స్ అన్నీ చాలా వరకు పెట్రోల్ మీద నడిచేవి, చాలా వరకు ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయ్యేది. సో దాన్ని మేము ఓవర్కమ్ చేయడానికి అలా పాతగా పాడైపోయిన వెహికల్స్ని తీసుకొని కొత్త వెహికల్గా కన్వర్ట్ చేస్తున్నాము. దీంట్లో బిఎల్డిసి మోటార్ యూస్ చేసాము. అది 45 వోల్ట్స్ అండ్ 1000 కిలోవాట్స్ రేంజ్ అనమాట. ఇలా కన్వర్ట్ చేసిన వెహికల్ని ఒకసారి మనం 6 hours ఛార్జ్ చేసుకున్న తర్వాత 50 kilometers వరకు రన్ చేయొచ్చు. మీ పాత వెహికల్ ఏదైనా ఉంటే ఇలా పాడైపోయింది దాన్ని తీసుకొస్తే మేము అలాగే ఒక 30,000 మీరు ఖర్చు చేయగలిగితే మేము దాన్ని ఎలక్ట్రిక్ వెహికల్గా కన్వర్ట్ చేయగలుగుతాము. దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ, ఎక్కువగా మీరేమి కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీ ఇంట్లోనే ఛార్జింగ్ స్టేషన్ అంటే చిన్న ప్లగ్స్ ఉంటాయి కదా, అందులోనే పెట్టి ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. పాత స్కూటీని మేము దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసాము. దాంట్లో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ అవన్నీ తీసేసి మేము కొత్తగా దాంట్లో బ్యాటరీ 28 volts బ్యాటరీ కంట్రోలర్స్ ఇంకా పవర్ బ్యాంక్ అవన్నీ పెట్టి మేము ఈవీ వెహికల్ లాగా తయారు చేసాము. దానికి కెపాసిటీ వచ్చి 1.33, అంతేగా 6 hours ఛార్జింగ్ అయింది. 6 hours ఛార్జింగ్ అయితే 50 kilometers వరకు వెళ్తుంది. దీన్ని మనం నార్మల్ ఫ్యూయల్ స్కూటీస్తో కంపేర్ చేసుకుంటే మనకి పర్ ఇయర్ ఈజీగా 20,000 to 30,000 మనకి ఫ్యూయల్కే అయిపోయింది ఖర్చు. అలా అయితే ఛార్జింగ్ చూసుకుంటే మనకి పర్ ఛార్జింగ్ మనకి మినిమం 5 to 6 rupees అయ్యిద్ది. అలా చూసుకుంటే మనకి చాలా వేరియేషన్ వచ్చింది. ఒక 4 years లైఫ్ స్పాన్ తీసుకుంటే మనకి స్కూటీకి అయ్యే ఖర్చు లైక్ ఈవీ స్కూటీస్కి అయ్యే ఖర్చు 10,000 or సంథింగ్. ఫ్యూయల్ స్కూటీస్కి అయితే 39,000 to 40,000 అయ్యేది. వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగిన తర్వాత కాలుష్యం అనేది తీవ్ర స్థాయిలో పెరుగుతుంది. ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. ఈ తరుణంలో ఈవీ వెహికల్కి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ విజయవాడలోని పీవీపీ సిద్ధార్థ కళాశాల అధ్యాపకులు అదేవిధంగా విద్యార్థులు కలిసి ఈ మూడింటిని తయారు చేశారు. ప్రధానంగా 3 వీలర్కి సంబంధించి 6 వరకు ప్రయాణించవచ్చు. దీనికి కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. 2 లక్షల రూపాయలతో 6 ప్రయాణించేటట్లుగా దీన్ని రూపొందించారు. అదేవిధంగా స్కూటీకి సంబంధించి కేవలం 40,000 రూపాయలతో దాన్ని రూపొందించారు. 40,000 రూపాయలతో రూపొందించిన దానికి సంబంధించి 50 kilometers వరకు మైలేజ్ వస్తుందని చెప్పేసి చెబుతున్నారు. అదేవిధంగా సాధారణ సైకిల్ని 20,000 రూపాయల ఖర్చుతో దాన్ని బ్యాటరీ సైకిల్గా మార్చారు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కడికైనా వెళ్ళాలనుకునేటప్పుడు ప్రయాణించడానికి దీనికి అవకాశం ఉంటుందని చెప్పి ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ చెబుతున్నారు. భవిష్యత్తులో దీంట్లో మరిన్ని ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చే విధంగా తాము కృషి చేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు.